మాస్టర్ పైన దాడి చేసినటువంటి మతోన్మాదులను శిక్షించాలని కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముందుగా కేవీఎస్ రాష్ట్ర కమిటీకి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి తరపున విప్లవాభిని తెలియజేస్తూ ఈ సమావేశంలో పాల్గొన్న ఉపాధ్యాయ విద్యార్థి సామాజిక సంఘాలందరికీ పేరు పేరిన అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సమితి పక్షాన విప్లవాభిని తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఆ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వాస్తవ విషయాలు దాన్ని స్వయంగా ఎదుర్కొన్నటువంటి హెడ్ మాస్టర్ గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా ఏదైతే ఈ పాఠశాలలో విద్యా సంస్థల్లో రోజు రోజుకి ఈరోజు మతోన్మాద దాడులు వివిధ పద్ధతుల చొచ్చుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఒక భావోద్వేగ రాజకీయంతో ముడిపెట్టుకొని ఒక సెంటిమెంటల్గా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కానివ్వండి, విద్యార్థి తల్లిదండ్రులు కానివ్వండి, సమాజంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఒక భావోద్వేగ రాజకీయాల వైపు మలుచుకొని దీనిపైన ఎవరు మాట్లాడకుండా ఒక ప్రణాళికబద్ధంగా ఈరోజు దాడులు చేసే సంస్కృతి ఈరోజు బీజేపీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు చేస్తున్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. దీన్ని ఖచ్చితంగా ప్రజాస్వామిక వాదులుగా మనం ముక్త కంఠంతో ఖండించకపోతే, ముక్త కంఠంతో ఎదుర్కోకపోతే భవిష్యత్తులో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ఘటనకు సంబంధించి ఇదే చివరి ఘటనగా జరగాలి. ఈ ఘటనలో ఎవరైనా అంటే భవిష్యత్తులో కానీ ఇటు గతంలో జరిగినటువంటి ఘటనలకు ఎవరైనా పాల్గొన్న వారిపైన చట్టపరమైన కఠినంగా శిక్షించినప్పుడే వారికి మనకు సరైన బుద్ధి చెప్పే విధంగా మనము ఉంటుందని చెప్పేసి భావిస్తూ, ఏదేమైనా మేము అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా ఆ హెడ్ మాస్టర్కి అండగా ఉండి వాళ్ళు మనోధైర్యం కల్పించాలని చెప్పేసి వారు భవిష్యత్తులో ఏ ఉద్యమం భవిష్యత్తులో ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రజా సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీలు కానీ ఖచ్చితంగా మేము కూడా అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా ముందుగా ఉంటామని చెప్పేసి మీరు తీసుకున్న ఏ కార్యక్రమానికైనా మేము అండగా ఉండి ఆ మతోన్మాదులను శిక్షించేంత వరకు మేము కూడా మీతో పాటు ఉంటామని తెలియజేస్తూ, ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటు ఈరోజు దళిత ఇంతకుముందుకు మన కామ్రేడ్ ఒక చెప్పడం జరిగింది, దళిత కాదు ఆయన చదువుకొని వచ్చింది కాబట్టి ఒక హెడ్ మాస్టర్ అంటే ఎంతో కష్టపడి చదువుకొని ఈరోజు ఆ స్థాయికి వచ్చి అక్కడ గెస్టెడ్ ఉపాధ్యాయులు గెస్టెడ్ హెడ్ మాస్టర్గా కొనసాగుతారంటే ఎంతో కష్టపడి ఎంతో శ్రమను అదేవిధంగా నా జీవితం ఎన్నో ఆటుపోలు ఎదుర్కొని రోజు ఆ స్థాయికి వచ్చారు. కాబట్టి అటువంటి ఒక కులం ముద్ర వేసి ఈరోజు దాడులు చేస్తాంటే దీన్ని మనము ఉపేక్షించే పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఎవరికి అన్యాయం జరిగినా అన్యాయం పైన ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క విద్యార్థి యువజన ప్రజా సంఘాల పైన మన పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా రానున్న కాలంలో ఆ మతంలో శిక్షించాల్సిన బాధ్యత పోలీస్ శాఖ పైన ఉంది, దానిపైన స్పందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఆ రకంగా రెండు సరైన పద్ధతిలో న్యాయం జరగకపోతే భవిష్యత్తులో మనం పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధంగా అవసరం లేదు. దాంతోపాటు ఈ యొక్క అంశాన్ని కూడా రాష్ట్ర ప్రజలకు తీసుకుపోయి ఈరోజు సమాజం జరుగుతున్నటువంటి వారు చేస్తున్నటువంటి అంధభక్తులు చేస్తున్నటువంటి ఒక విఎస్పీ బజరంగ్ దళ ఆర్ఎస్ఎస్ ముస్లింలు చేస్తున్నటువంటి వాటిపైన ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకుపోయి వీటిపైన పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, మేము ఈ యొక్క సమావేశం సంబంధించినటువంటి ఖచ్చితంగా రానున్న కాలంలో కేవీపీఎస్ కానీ ఏ సంఘం తీసుకున్నా ఏ కార్యక్రమం తీసుకున్నా ఖచ్చితంగా మేము ఆ విద్యార్థి విభాగం మేము ముందుంటాం. దాంతోపాటు మేము కూడా వామపక్ష విద్యార్థి సంఘాలు మేము ఒకసారి కలుసుకొని మాట్లాడుకొని ఈ యొక్క అంశం పైన మేము ఒక జేఏసీగా ఏర్పడి ఖచ్చితంగా హెడ్ మాస్టర్ జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వాళ్ళ న్యాయం జరిగే విధంగా భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి మేము ఖచ్చితంగా ఒక పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించినటువంటి కేవీపీఎస్ రాష్ట్ర కమిటీకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.